బంగారు పండ్లు అనే అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశం 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఆయన ఏం చేస్తాడంటే, దావీదు వృద్ధుడై ఉన్నప్పుడు ఆయన ఇంకా రాజ్యం ఏలుతూనే ఉన్నాడు, వృద్ధుడుగా ఉన్నాడు, ఆయన మంచం పట్టి ఉన్నాడు, ఎందుకంటే వృద్ధాప్యం వలన. ఆ సందర్భంలో ఈ అదోనియా అనేటువంటి వ్యక్తి కొంతమంది మనుష్యులను ఏర్పాటు చేసుకొని, గుర్రములను రౌతులను ఏర్పాటు చేసుకొని, అతని ఎదురు 50 మంది నడిచి వెళితే కనుక జేజేలు కొట్టే వాళ్ళని ఏర్పాటు చేసుకొని, వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడంటే, తనని తానే ఆ రోజు రాజుగా ప్రకటించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి రోజును మనం అక్కడ చూస్తాం. ఈలోపు చాలా కఠినమైనటువంటి సమయం అది. ఎందుకంటే అతను రాజుగా ప్రకటించుకున్నాడు అని అనుకుంటే దావీదు లేవలేడు, ఎందుకంటే ఆయన మంచం మీద ఉన్నాడు. ఈయన రాజుగా ప్రకటించుకున్న వెంటనే చేసేది ఏంటంటే, సొలొమోనుని తన తల్లిని కూడా చంపించేస్తాడు. అలాంటి పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో ఇతను ఒక ప్రక్క నుంచి అదోనియా ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. తరువాత నాతాను అనేటువంటి ప్రవక్త బెత్షెబా దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మ ఇదిగో పరిస్థితి అంతా ఇలా ఉంది, అతను గాను రాజు అయ్యాడు అని అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు అవుతాయి. కానీ దేవుని యొక్క వాగ్దానం వేరే విధంగా ఉంది. ఆ వాగ్దానాన్ని రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చెయ్యి అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. అంటే దావీదు తరువాత ఎవరు రాజు అవ్వాలి అనేటువంటి దేవుని యొక్క వాగ్దానం ముందుగానే ఉంది. దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు దావీదు తర్వాత రాజుగా అవ్వాలి అనే విషయం దేవుడు దావీదుకి ముందుగానే చెప్పేశారు. దినవృత్తాంతాల గ్రంథంలో చూడండి, దేవుడు ఎవరిని రాజుగా ఏర్పాటు చేయమని దావీదుతో మాట్లాడారో అక్కడ రాయబడి ఉంటుంది. 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును, అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టుదువు, అతని దినములలో ఇజ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును, అతడు నా నామమున ఒక మందిరము కట్టించును, అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును, ఇజ్రాయేలీల మీద అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచుదును. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల గ్రంథంలో ఇది మనం చూస్తాం. ఈ వాగ్దానం ఉంది, సొలొమోను అనే పేరు పెడతావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను సమాధానంగా ఏలుతాడు, ఆ రాజ్యము ఆ సింహాసనము నిత్యము అతని పక్షముగా నేను స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. పిల్లలు ఎదిగిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు, రకరకాల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దావీదు ఇంకా ఇతనిని రాజుగా ప్రకటించలేదు, ఆయన మంచం మీద ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ అదోనియా అనేవాడు గర్వించి అతనే రాజుగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుడు నీకు నాకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్పు జరగకుండా వేరొకళ్ళు వచ్చి వేరేగా అవన్నీ పరిస్థితులు మారిపోతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చి ఆ యొక్క వాగ్దానాన్ని బెత్షెబాకి జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భం అండి అది. మనం కూడా వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు కదా, ఇంకా అది జరిగిపోద్దులే, ఎప్పటికైనా జరిగిపోద్దు, మనం ఇలా కూర్చుంటే చాలు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు మనకి ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేయడానికి రాజు దగ్గరికి వెళ్ళి మనం అడగాలి. మన రాజు మన ప్రభువే కదా. ఇప్పుడు ఈ బెత్షెబా ఏం చేస్తుందంటే, దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, నీవు వాగ్దానం చేసావు సొలొమోనుని రాజుగా చేస్తానని, వాగ్దానం సంగతి ఏమైంది అని అడగడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఈవిడ మాట్లాడుతూ ఉండగా నాతాను వెనక నుంచి వచ్చి ఈవిడ చెప్తున్న మాటకి సపోర్ట్ చేస్తాడు, దేవుని వాగ్దానాల్ని జ్ఞాపకం చేస్తాడు, రాజు చేయాల్సిన పనిని జ్ఞాపకం చేస్తాడు. ఈ సందర్భం మనకి ఏం తెలియచేస్తుందంటే, మన విషయంలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు కలిగి ఉన్నారు. అనేకమైనటువంటి దేవుని ద్వారా మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. దేవుడు కలల ద్వారా కూడా మనతో మాట్లాడతారు. ఇవన్నీ మన ముందున్నాయి. ఇవన్నిటినీ పట్టుకుని దేవుని దగ్గరికి సమీపించే, ప్రభువా ఇదిగో నా పక్షముగా నీవు చెప్పినటువంటి వాగ్దానాలు, దర్శనాలు, వీటిని నెరవేర్చు అనేటువంటి ప్రార్థన మనం చేసుకోవలసిన అవసరత ఉందని ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ప్రతిరోజు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి వచనాలని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి.
అందుకనే 23వ కీర్తన ప్రతిదినము కూడా చదువుకోండి అని చెప్తుంటారు చాలామంది సేవకులు. ఎందుకంటే దానిలో ఆశీర్వాదం ఉంది, కృపాక్షేమాలు మన ఇంట్లోనికి రావాలని, మన తల మీద ప్రతిదినము దేవుని యొక్క తైలము ప్రోక్షించబడాలని, శాంతికరమైన జలాల చెంతకు ప్రభు మనల్ని నడిపించాలని, ఆయన మనల్ని తృప్తిపరచాలని, మన గిన్నె నిండి పొంగి పొరలాలని. ఇవన్నీ వట్టి మాటలు కావు. చాలామంది అంటారు అది ఊరికనే అవి చదివేసుకుంటే అయిపోదు అని అంటారు. ఎందుకంటే దేవుని వాక్యంలో జీవం ఉంది. అది రోజు చదివితే ఖచ్చితంగా నీలోనికి అది ప్రవహిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకు చేస్తారు. మన బిడ్డలు పుట్టేటప్పుడు, మన బిడ్డల విషయంలోనూ, లేదంటే మన విషయంలోనూ, వివాహ విషయంలోనూ, ఇటువంటి విషయాలలో దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తిపెట్టి మనము మన రాజుని సమీపించి, మన ప్రభువుని సమీపించి, అయ్యా ఇదిగో ఈ వాగ్దానాలు ఇలా జరగాల్సి ఉన్నాయని మనం ప్రార్థన చేసినప్పుడు దావీదు ఏం చేశాడో దేవుడు కూడా అదే చేస్తాడు. హల్లెలూయా. ఆ రోజు దావీదు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఏమంటున్నాడంటే, వెంటనే సొలొమోనును పిలిపించాడు. వెంటనే అదే రోజు సొలొమోనును రాజుగా ప్రకటించేశాడు. ఇంకా అదోనియా అక్కడ ఇంకా ఏమి ఏర్పాటు చేయకముందే సింహాసనాన్ని సొలొమోను యొక్క ఆధీనంలోనికి తీసుకొచ్చి దాని మీద అధికారిగాను, దాని మీద రాజుగాను సొలొమోనుని ప్రకటించడం జరుగుతుంది ఆ రోజు. ఈ గొప్ప సంఘటన మనకు నేర్పేటువంటి పాఠం అదే. మన దేవుడు మన పక్షమందున్నాడు. మాట ఇచ్చి తప్పనివాడు ఆయన. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. మనం దినవృత్తాంతాల గ్రంథంలో పుట్టక ముందే ఈ యొక్క వాగ్దానం చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నీకు పుట్టబోవు ఒక కుమారుడు అంటున్నాడు ఆయన. ఇంకా పుట్టలేదు, నీకు పుట్టబోయేటువంటి ఒక కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు. చుట్టూ ఉండి అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. చూడండి, పుట్టకముందే ఇక్కడ శత్రువులు చుట్టూ ఉంటారనే విషయం కూడా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈ అదోనియా అనేవాడు గర్వించాడు. అతనినట ఎప్పుడు నువ్వు చేస్తున్నదే తప్పు బాబు అని ఖండించలేదంట దావీదు. ఎందుకనంటే ఈ అబ్షాలోము సహోదరుడు ఈ అదోనియా వాళ్ళు చాలా అందంగా ఉన్న మనుషులంట. రాజకుమార్తెను చేసుకున్నాడు దావీదు. ఆ హగ్గీతు అనే ఆమె రాజకుమార్తె, చాలా సౌందర్యవంతురాలు కాబట్టి సౌందర్యం కలిగిన కుమారులు పుట్టారు. కాబట్టి వాళ్ళ సౌందర్యాన్ని చూసి దావీదు ఏం మాట్లాడలేకపోయేవాడో తెలీదు, లేదంటే అంత గారాబం చేశాడో మనకు అర్థం కాదు. కానీ చక్కగా రాసుంది అక్కడ, వీడు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా చేసావంటే నీకు పనిష్మెంట్ వస్తుందని ఒక్క దినము కూడా హెచ్చరించలేదంట దావీదు. కాబట్టి పూర్తిగా సింహాసనానికి అడ్డు వచ్చేటట్లుగా తయారయ్యాడు అతను. ఎలాంటి పరిస్థితులు ఉన్నా అని అర్థమవుతుంది మనకి. మన పరిస్థితులు ఇంకా దిగజారిపోయి చుట్టూ మనకి ఫేవరబుల్గా లేవు. అటువైపు శత్రువు రెచ్చిపోతున్నాడు, అటువైపు శత్రువుని రాజు కూడా తిట్టట్లేదు, ఎవ్వరూ ఏమనడం లేదు, విచ్చలవిడిగా వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మనకేమవుతుందిలే అని అనుకోవాల్సిన అవసరత లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత మన వైపు ఎంత నెగిటివ్గా ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా మార్చుకునే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తరచి లేఖనాలను చదువు. అది జీవగ్రంథం. మామూలుగా చాలా పుస్తకాలు ఉంటాయి లోకంలో, ఆ పుస్తకాలలో జీవం లేదు. దేవుని యొక్క మాటల్లో జీవం ఉంది, అది నీలోనికి ప్రవహిస్తుంది. ఒక వాగ్దానాన్ని రిపీటెడ్గా నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శక్తి నీలోనికి ప్రవహిస్తుంది. నీ పరిస్థితులను కూడా మార్చేస్తుంది. అది నీ చుట్టూ ఉన్న నెగిటివ్ పరిస్థితులు కూడా మారిపోతాయి. నీకు అనుకూలంగా దేవుని యొక్క కార్యాలు జరగడం నువ్వు చూస్తావు. ఇది మనకి ఎక్స్పీరియన్స్తోనే తెలుస్తుంది. మాటలు చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, నీవు ఈ విధంగా చేసి చూడు అనేటువంటి మాట ఈ వర్తమానం ద్వారా బహుశా దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. కాబట్టి ఈ రోజు నుంచి పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే, మమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నారు. మీరు పైవారిగా ఉంటారు కానీ క్రిందవారిగా ఉండరు అని చెప్పారు మన దేవుడు మనల్ని. కాబట్టి ఆ విషయాలు మన పక్షంగా నెరవేర్పు జరగాలంటే మనకి ఇది లేదు కదా, మనకు అది లేదు కదా, వాళ్ళ పక్షంగానే దేవుడు ఉన్నాడు, మనకి ఇది కదా, మనకు అది కదా అని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాగ్దానము నెరవేర్పు చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ప్రార్థించాలి. ఒక్క విషయాన్నే పట్టుకుని వ్రేలాడి ప్రార్థన చేయడం అనేది బైబిల్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అది దేవుని చిత్తానుసారమైనదైతే, దేవుని చిత్తంలోనిదైతే, దేవుని ఆలోచన చెప్పున నీవు ఆలోచించేటువంటి రిక్వెస్ట్ అయితే ఖచ్చితంగా దాన్ని పట్టుకుని ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. విసుగక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, మీరు అసలు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేస్తూనే ఉండండి అనడానికి అనేకమైన వృత్తాంతాలు దేవుడు చెప్పారు. సాతానుడి పని ఏంటంటే, మనం ఒక అంశాన్ని పట్టుకుని, వాగ్దానాన్ని పట్టుకుని రెగ్యులర్గా ప్రార్థన చేయడం సాతానుడికి ఇష్టం లేదంట.
కాబట్టి ఇంకెంతకాలం చేస్తావులే, చేసావు, నీకేమన్నా జరిగిందా అని వాడు నిన్ను వెనకాల నుంచి చెప్తున్న కొద్దీ నువ్వేం మాత్రం పట్టించుకోకుండా, అసలు అక్కడ పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు, వాడు రాజు అయిపోతున్నాడు, ఇంకా సింహాసనం కూడా అధిష్ఠించేస్తాడు, రౌతులు రథాలు కూడా వచ్చేసాయి, ఎదర పరిగెడుతున్నారు, ఇక వాడు ప్రకటించుకోవడం ఒకటే. అయినప్పటికీ వాగ్దానాన్ని పట్టుకుని రాజు దగ్గరికి వెళితే అద్భుతం ఎలా జరిగిందో, నీవు పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభు వైపు మాత్రమే చూస్తూ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయమని ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థించాలి. ఈ అంశంలో దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాన్ని హృదయంలోనికి తీసుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీ మాటల్లో జీవం ఉంది, నీ వాక్యంలో జీవం ఉంది. వాగ్దాన నెరవేర్పులు బిడ్డల పక్షముగా జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాను. ఏ ఒక్కరూ దిగజారిపోకుండా, అలసిపోకుండా, విసిగిపోకుండా దేవా నీ మాటలు పట్టుకుని ప్రార్థన చేసుకోవడానికి అవసరమైన ప్రార్థనా శక్తి ఇప్పుడే వారి మీదకి దిగివచ్చునుగాక. ఈ ఉదయకాల సమయ దీవెనలు వారి మీదకి దిగివచ్చునుగాక. మరలా తిరిగి వాళ్ళు నూతనమైన ఉజ్జీవము పొందుకొందురుగాక. ఆత్మశక్తితో ఆ బిడ్డలు నింపబడుదురుగాక. ఆత్మకార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. నా తండ్రి, ఏలుబడి చేస్తున్న ప్రతి నీకు విరోధమైన శక్తుల ప్రభావము, నీరసము, నిస్సత్తువ వారిలో నుంచి బయటికి పారిపోవునుగాక. నీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దిన దీవెనలతో నింపమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని, ఈ దినమంతా వారి చుట్టూ మీకు కంచె వేయమని, నీ బలమైన సన్నిధి వారితో ఉంచమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.